సభ ఎట్లా జరిగింది? కేసీఆర్ చెప్పిన స్పీచ్ ఏ విధంగా? చాలా ప్రభావం మేడం. ఇంతమంది ఇంత జనాకర్షణ ఉన్న శక్తి ఒక టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేడం. దీనికన్నా ఇంకా లేదు. ఈ కాంగ్రెస్ రాదు, వచ్చేది మాదే టీఆర్ఎస్ మేడం. మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ రోజు వచ్చిన జన సందోహం కావచ్చు, ఈ రోజు పెద్ద అయిన కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏ విధంగా జోష్ నింపారు? ఇంతకంటే పెద్ద ఎవరు ఏం చెప్పలేరు. రానున్న కాలంలో కేసీఆర్ ఇంకా 10 సంవత్సరాలుగా పాటించే సందర్భం ఉన్నది. దీని పరంగా రాబోయే కాంగ్రెస్ కూడా ఏం చేయలేదు. ఇంకా రాష్ట్రం మొత్తం తరలి వచ్చింది. మళ్ళీ మీరు బీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నారా? చెప్పండి ఒకసారి, ఎలా ఉంది రోజు సభ వచ్చిన జనాలు? మళ్ళీ కేసీఆర్ గారు వస్తారు. మళ్ళీ మన జనాలు ఎందుకు కాంగ్రెస్ మీద నమ్మకం లేదా? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లుచ్చ హామీలు ఎవరు నమ్మేట్టుగా లేదు. 420 గవర్నమెంట్, 420 హామీస్. దీని వలన సామాన్య ప్రజలు మొత్తం కూడా బాధాయుతంగా ఉన్నారు. ఇప్పుడు మనం అందరం చూసినట్టు ఇది మన తెలంగాణ ఉద్యమ ప్రస్థానం 14 సంవత్సరాలు. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి అధికార పక్షంలో 9.5 సంవత్సరాలు ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ప్రతిపక్షంలో 1.5 year ఉన్నా కూడా ఇంత లక్షల మంది, మనం యాక్చువల్లీ 10 లక్షల మంది అనుకున్నాం. కానీ ఇక్కడ సమీకరణం చూస్తే 15 లక్షలకు ఎక్కువ మంది వచ్చారు. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నప్పుడు కూడా మన బీఆర్ఎస్ కి ఇంతమంది రావడం అనేది అంటే ఈ రోజు సోషల్ మీడియాలో చెప్తున్నారు ఇదంతా గ్రీన్ మ్యాట్లు, ప్రజలే రాలేదని ప్రచారం. మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు చెప్పండి. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రపంచాన్ని చూస్తుంటే ఇది ఏఐ కాదు, ఏం లేదు. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి జనాల్ని చూస్తుంటే తెలుస్తుంది ఇది మొత్తం ఒరిజినలే. ఎవరైతే ఫేక్ అంటున్నారో వాళ్ళే ఫేక్. ఇది మొత్తం ఇక్కడ లక్షలాది మంది జనం కనిపిస్తున్నారు కదా, ఇది మనకి ఇంత మంచిగా కనిపిస్తుంది. దీన్ని ఎవరు కూడా ఎలక్షన్స్ పెడితే ఇప్పటికీ మీకు ఈ సభను ఉద్దేశించి మాట్లాడిన కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా అనిపించింది? చాలా మంచి వరకు పేదవాడి ఒక అండదండగా కుటుంబాలకి వెనకట గాంధీ గారు ఏనాడు స్వతంత్రం తెచ్చిండో ఆ స్వతంత్రం తెచ్చి అలా అన్ని విధాల్లో పేదవాడికి అండ అనేది ఒక బుక్కెడు అన్నం అతను భూవే తిని ఒక ముద్ద తిన్న మెతుకులు కూడా అతనే కానొస్తా ఉంటాడు. ఒక్క నీళ్లు మంచిళ్ళు తాగినా ఒక గ్లాస్ నీళ్ళలో ఆయనే కానొస్తా ఉంటాడు. అతి విషయం అనేది ప్రతి జనానికి తెలుసు, ప్రతి పేదవాడికి తెలుసు. ప్రతి కుటుంబంలో ఒక ఆడపిల్ల చిన్న పిల్లవాడికి కేసీఆర్ అంటే కేసీఆర్, గుండె ఆత్మలో గెలిచిన కేసీఆర్, ఈ గుండె గెలిచిన కేసీఆర్. అటువంటి విశ్వాసం ఉన్నది ప్రతి జనానికి ఉన్నది. ప్రతి అభిప్రాయంలో రాష్ట్రం మొత్తంలో కూడా మళ్ళీ రెండోవాడు దేవుడు మొక్కుకున్నా దొరకడు. అటువంటి వాడు ఏ తల్లి కడుపులో పుట్టాడో ఆ దేవుడికి మొక్కుకున్నా దొరకడు. ఆ తల్లి సభ చూసారు, సభకు వచ్చిన జనాన్ని చూసారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? కేసీఆర్ గుర్తుగా మనబట్టు కేసీఆర్ ఉంటే చాలా పనులు మంచిగా అవుతాయి. ఇవి రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి వచ్చాడో మంచిగా అవుతలేదు. కరెంటు పోతానే, ఎప్పుడు కరెంట్ పోతానే, రోజు పోతానే, నీళ్ళు వస్తలేవు, ఏమొస్తలేవు. కేసీఆర్ ఉంటే మంచి పనులు అవుతాయి. జై కేసీఆర్. కేసీఆర్ మేడం రైతు బాంధవుడు. ప్రతి రైతుకు 5,000 అప్పుడు మనకి ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి ఒక్క ఎకరం కూడా సరిగ్గా ఇయ్యలేడు. రైతు బంధు ఏం చేస్తాడు అసలు? రైతు రుణమాఫీ చేస్తాను December 9 నాడు తీసుకోమని చెప్పిండు. ఇప్పటికి రూపాయి కూడా వేయలేడు. 25,000 ఎవి స్కూటీ ఎవి ఎక్కడ పెట్టిండు? 6 గ్యారెంటీలు ఎవి అమలు చేసిన 6 గ్యారెంటీ 14 ఉన్నాయి. ఎక్కడ పెట్టిర్రు? ఏడ పెట్టారు? 6 గ్యారెంటీలు అంట. స్కూటీ ఏది? ఆ మహిళలకు 20,000 హామీ ఏది? ఏమి ఒక బస్సు ప్రయాణం పెడితే అయిపోయిందా? మీరు నమ్మి మోసపోయిరా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అన్ని రకాల పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు లాస్ అయిపోయారు, మోసపోయారు మేడం. ఈసారి డెఫినెట్ గా బీఆర్ఎస్ 100% రాబోతుంది. 3 సంవత్సరాలు ఓపిక పట్టుకుంటే సభ ఇంత మేర సక్సెస్ అవుతుందని ముందు ఊహించిరా? తప్పకుండా ఊహించాను మేడం, తప్పకుండా ఊహించినాము. ఎట్లా ఊహించారు ఇంత సక్సెస్ అవుతుంది? కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రంలో తొలిసారి ముఖ్యమంత్రి అయిన ప్రభుత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తి మేడం, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మళ్ళీ కేసీఆర్ గారు ఉన్న బిడ్డ కూడా ఈ కేసీఆర్ కావాలని కోరుకుంటామమ్మా. కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎప్పుడు బయట పడుతున్నాం, మా కేసీఆర్ ఎప్పుడు కావాలని అనే ఉంటుందమ్మా. 16 సంవత్సరాల పోరాటం, 22 సంవత్సరాల పోరాటం, ఇదంతా అదే. కేసీఆరే రాష్ట్రమే కేసీఆర్.
రాష్ట్రమే కేసీఆర్, కేసీఆర్ రాష్ట్రం. ఈ సభ మీకేం ఉత్సాహాన్ని ఇచ్చింది? ఈ సభ మొత్తం రాష్ట్రం మొత్తం ఒక సంతోషాన్ని విరయింపింది. సో దానివల్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది. ఒకసారి ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాలి. మహిళలు కానీ ఎవరమ్మా రేవంత్ రెడ్డి ఏంది ఈ భాష ఏంది? ఆయన నోట భాష ఒక ముఖ్యమంత్రి హోదా మాట్లాడేనా? బట్టలు ఊడవేసి కొడతా, తాడలు తిత్తా, తోలు తిత్తా, గిదా ముఖ్యమంత్రి భాష. అసెంబ్లీ నిండు అసెంబ్లీలా ఈ మాట మాట్లాడు, భాష మాట్లాడు తీరాది. ఎప్పుడన్నా మాట్లాడిండా మా కేసీఆర్? ఎప్పుడన్నా మాట్లాడిండా? ఆయన అంటాడు కావచ్చు, ఏదో అంటాడు కావచ్చు, మాట్లాడు కావచ్చు, ఊద భాష మాట్లాడు కావచ్చు. ఈయన లెక్క మాట్లాడిండా? బట్టలు ఊడవేసి కొడతా, గుడ్డ తీసి కొడతా, ఇదేంది? లాగ తొండ కోసి కొడతా, ఇదేంది? ఇది తను 420 హామీలు మొత్తం తన దొంగ హామీలు ఇచ్చాడు మేడం. తను నోటికి వచ్చిన హామీలు మొత్తం చెప్పిండు. తను ప్రజలను నమ్మించి గొంతు కోసినంటే ఇది ఉదాహరణకి ఇదే. మేము తెలంగాణ ప్రజలు మేము నమ్ముకుంటే అతన్ని నష్టం చేయొచ్చు. మేము ఇంకో 2 సంవత్సరాలు ఈ సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు? చేసింది టైంకి రుణమాఫీ చేసిందా? ముసలిళ్ళకు పింఛన్ ఇచ్చిందా? మా మిషన్ భగీరథ నల్లలోసులో మాదికు పట్టించుకునే నా చూడలేడు. అసలు తన నోటికి వచ్చిన అబద్ధాలు మొత్తం మాట్లాడిండు మేడం. మేము తెలంగాణ ప్రజలు మేము తలుచుకుంటే అతను నష్టం చేసేస్తాం. అయితే మీరు కూడా యువత కాబట్టి సోషల్ మీడియాలో ఇంతమంది జనాలు రాలేదు, ఇది ఏఐయో లేకపోతే కింద గ్రీన్ మ్యాట్ లేషో దీన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనాలు రాకుండా వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఏం చెప్తారు? అంటే సాక్షాత్ ఇక్కడే ఉన్నారు, ఈ నెల మీద ఉన్నారు కదా. వాళ్ళకేముంది మేడం? ఇప్పుడు ఏదో అన్ని కూడా అని అంటారు మేడం. వాళ్ళకి అంతకు మించిన ఆప్షన్ లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాల పునాదుల మీదనే వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంతకు మించిన ఆప్షన్ లేదు మేడం. ఏది వచ్చినా కూడా వాళ్ళు ఒరిజినల్ కూడా ఫేక్ చేసే వాళ్ళే. ఎందుకంటే తెలంగాణని మొదటి నుంచి కూడా అన్యాయం చేసింది కాంగ్రెస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వేల జనాలు, లక్షల జనాలను చూసి వాళ్ళకి ఇప్పుడు వణుకొచ్చిందండి. ఇది 100% స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి దుమ్ము చూపిస్తారు తెలంగాణ. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి భయభ్రాంతులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనసులో ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లు అయినా కూడా ఎవరికైనా కూడా తెలుస్తుంది. కామన్గా అన్న ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మొత్తం బియ్యం గింజలు మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మెతుకు పట్టుకొని వెతికితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా వీళ్ళ పాలన రాక్షస పాలనకి ఏమంటా తక్కువ లేదు. ఎందుకంటే ఒక ఎస్సీయూ భూములలో జంతువులు, మూగ జంతువులని వాటిలో హింసించేది ఒక్క 3 రోజులలో, అది పబ్లిక్ హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళు ఒక్క 3 రోజులలో ఉండి ఎందుకండి అట్లా చేయడం? దీనివలన కూడా అర్థమైపోతుంది కదా. మూగ జీవాల అరణ్య రోజులను కూడా వాళ్ళు నెమలులు, జింకలు చంపబడ్డా కూడా వాటిని ఫేక్ అంటున్నారు. అంటే వీళ్ళ గవర్నమెంటే ఫేక్ కాబట్టి వీళ్ళకి అన్ని కూడా లోకంలో ఉన్నటువంటి. మీరు చెప్పండి, అంటే ఈ సభ ఎలాంటి జోష్ ఇచ్చింది? అంటే ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా భరోసా ఇచ్చింది. ఇక నుంచి నేనే రంగంలోకి దూకుతాన్నాడు. ఎలాంటి భరోసా అనిపించింది? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని స్కీమ్స్ అంతకుముందు ఉంటుండే, అది ఇప్పుడు అది రైతు బీమా అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది వచ్చేసి ఇప్పుడున్న గవర్నమెంట్ అది కంటిన్యూ చేయట్లేదు. సో దానివల్ల చాలామంది బెనిఫిట్ ఉండే. ఈవెన్ చాలామంది రైతు బంధు విషయంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో చాలా పథకాలు అనేటి అది అవుతుంది. ఇవాళ చూస్తే వరంగల్లో కాలేజీ క్షేత్రం కేసీఆర్ కట్టిందే. అక్కడ చూస్తే వరంగల్ ఇప్పుడు మెడికల్ అది హాస్పిటల్కి వచ్చేసి కేసీఆర్ కట్టిందే. సో ఓవరాల్ గా గత ప్రభుత్వ పాలన జనాలకు గుర్తు చేస్తున్నారు అనుకోవచ్చు. గతం ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అర్థమైపోయింది, మొత్తం కంప్లీట్గా అందరికీ అర్థమైపోయింది. కంపేర్ చేశారు, ఆల్రెడీ 1.5 year అయింది కాబట్టి కంపేర్ చేశారు కాబట్టి ఈరోజు కేసీఆర్ ఓడిపోవాలని ఈ సభ పెడితే మేబీ రాకపోవచ్చు. కానీ 1.5 year తర్వాత చూసిన తర్వాత కంపేర్ చేసిన తర్వాతనే ఇవాళ చాలామంది ఇక్కడ చూసిన దానికంటే బయట ఉన్న వాళ్ళు చాలామంది ఆగిపోయారు. దాదాపుగా 4 లక్షల మంది బయట ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అవును, నిజమే, చాలా మంది కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. సభ సక్సెస్ఫుల్, హ్యాపీ, గ్రాండ్ సక్సెస్. కేసీఆర్ చేసిన తొలి ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని సాధించిండు. అనేక పథకాలు సాధించిండు. అనేక పథకాలు బలుగు బలహీన వర్గాలకు ఆశ చూసి నిలబడ్డాడు. ఈరోజు ఆడపిల్లకు కానీ సీఎం కిట్టి కానీ రైతు బంధు కానీ అన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో ఏ ఊరైనా పథకాలు లేవు. ఈ దొంగ హామీలు రేవంత్ రెడ్డి దొంగ హామీలు పెట్టి ప్రజలను ఒప్పించి, ఈ దొంగ హామీలు పెట్టి ప్రజలను ఫ్రీ బస్సు పెట్టి, ఈ ఆడపిల్లలను కానీ బస్సు ప్రియాన్ని పెట్టి జుట్లు పట్టుకున్నాడు, కొట్టుకున్నాడు. ఇలాంటి హామీలు లేకుండా ఈ అన్ని కుటుంబాలకు లొల్లి పెట్టి సిచ్చి పెట్టి చేస్తుండు ఈ దొంగ రేవంత్ రెడ్డి. ఈ 3 ఏళ్ల ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కాబట్టి